హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా క్యాప్సికమ్ కర్రీలో వేయాల్సిన మసాలాల కోసం 2 స్పూన్ల ధనియాలు, 2 యాలకులు, 3 లవంగాలు, 4 మిరియాలు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క. అన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వరకు కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోండి. ఇక్కడ క్వాంటిటీ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి మిక్సీ పనిచేయదు, సో రోలు యూజ్ చేసి దంచుకుంటే మంచిది. ఇలా అన్నింటినీ రోటిలో వేసి దంచిన తర్వాత ఇలా గరం మసాలా రెడీ అవుతుంది. ఇది క్యాప్సికమ్ కర్రీలోకి చాలా బాగుంటుంది. మొదటిగా ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. క్యాప్సికమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఒక 3 క్యాప్సికమ్ ముక్కలుగా చేసుకున్నాక, టమాటో, ఆనియన్, చింతపండు, నువ్వులు, కొబ్బెర మరియు బుడ్డలు. తాలింపు పెట్టుకోవడానికి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు మరియు కరివేపాకు. మొదటిగా ప్యాన్ పెట్టి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించండి. కరివేపాకు మరియు ఎండుమిరపకాయలు కూడా వేయండి. ఒక ఆనియన్ వేసి అలా మగ్గించుకోవాలండి. వీటిలో ఆనియన్ రంగు కాస్త చేంజ్ అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలి. ఆనియన్ మరీ సన్నగా కాకుండా లావుగా కట్ చేసుకోవచ్చు. తర్వాత టమాటా ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి అలా కలుపుతూ ఉండాలి. ఆనియన్, టమాటో మరీ ఎక్కువ మగ్గకుండా ఉన్నప్పుడుగానే క్యాప్సికమ్ ముక్కలు దానిలోకి వేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా కలుపుతూ ఉండాలి. రుచికి తగ్గ ఉప్పు మరియు పసుపు వేయండి. ఇందులో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని మూత పెట్టి ఉడికించండి. కొబ్బెర, నువ్వులు, బుడ్డలు లైట్గా పెన్నం మీద ఆయిల్ వేసి వేయించుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ చేసిన పొడే వేసుకున్నాను. దీనిని ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం తీసుకునేది 3 క్యాప్సికమే కాబట్టి దీనికి ఒక 2 స్పూన్ల పొడి సరిపోతుంది. దాన్ని మొత్తం చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏమాత్రం లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఎలా అయిందో చూద్దాం. 60-70% ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉండగా ఇంకొంచెం సేపు ఒక 20-30 సెకండ్స్ మళ్ళీ ఉడికించుకోవచ్చు. వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. ఇలా వాటర్ పోయడం వల్ల కింద క్యాప్సికమ్ కానీ టమాటా కానీ అడుగంటకుండా ఉంటాయి. ఇలా అన్నీ ఒక 90% ఉడికాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేయండి. చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం అంతా కలిసేలాగా నిదానంగా కలపండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 20-30 సెకండ్స్ అలా వదిలేయండి. ఇలా బాగా ఉడికాక ఇందులోకి మనం ఫస్ట్ నూరి పెట్టుకున్న గరం మసాలాను వేద్దాం. ఈ గరం మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ కూర అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. తర్వాత టేస్ట్ చూసి కావలిస్తే కాస్త సాల్ట్ వేసి దింపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ. I'll give 7 points for this. ఈ కర్రీ పుల్కా మరియు చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఎనీవే, వాళ్ళు బాగాలేకపోయినా కూడా బాగుందనే చెప్పాలనుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.